హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అనీష్ కుమార్ జైన్. మేము ఒక 3 రోజుల క్రితము కనకదుర్గ ఆంటీకి ఆపరేషన్ చేశాము. ఆ, ఏం ప్రాబ్లం ఉంది ఆంటీ మీకు? కాలు నొప్పండి, ఆ, మోకాలు నొప్పి ఉమ్, చాలా ఇబ్బంది పడ్డాను. ఉమ్, అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి చూపించారు, శాంతిల హాస్పిటల్ తీసుకొచ్చి చూపించారు. ఎక్స్రేలు అవి తీశారు. ఆపరేషన్ చేస్తానమ్మా, ఏం పర్వాలేదు, మీకేం భయం లేదన్నారు. ధైర్యంగా చేయించుకున్నాను. ఇవాళకి 4 రోజులు అంటే 11వ తారీఖు చేశారు. 3 రోజులు వేళ నడిపించారు నన్ను. అంటే చేసిన రోజు సాయంత్రమే నడిచాను కదా, మర్నాడు కొంచెం నడిచాను. 3వ రోజు కొంచెం నడిచా. ఈవేళ బాగా వాకర్ లేకుండా నడిచాను. చాలా మంచిగా నడిచారు. చాలా దూరం నుంచి వచ్చారు మా దగ్గర. అమలాపురం అండి. అమలాపురం, ఆంధ్ర అమలాపురం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 550 కిలోమీటర్స్ ఉంది. తనకు 600 కిలోమీటర్స్ ఉంది. తనకు మేము నీ రీప్లేస్మెంట్ చేసాము. సబ్వాస్టస్ అప్రోచ్ తో చేసాము. జనరలీ ఈ అప్రోచ్ లో ఫిజియోథెరపీ అవసరం తక్కువ ఉంటుంది. దాని ప్రకారం చేసాము. చాలా ఫాస్ట్ రికవర్ అయింది. ఆపరేషన్ చేసే 10th కి మా దగ్గర అడ్మిట్ అయినారు. 11th కి మార్నింగ్ కి ఆపరేషన్ చేసేసి సాయంత్రం వరకు చిన్నగా విత్ వాకర్ నడిపించేసాము. విత్ 13th, ఇవాళ 13th ఆల్మోస్ట్ వితౌట్ వాకర్ హ్యాపీగా ఒక 50 రౌండ్స్ చేశారు. మీ మూమెంట్ కూడా 0 degrees నుంచి 50 degrees వరకు వచ్చేసింది. మెల్లమెల్లగా ఇంట్లో కూడా రికవర్ అయిపోతారు. చాలా నీట్ గా జరిగింది. మీకు హాస్పిటల్ ఎట్లా అనిపించింది ఆంటీ? చాలా బాగుందండి. అందరూ కూడా సిస్టర్స్, డాక్టర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా మాట్లాడడం, నిదానంగా చెప్పడం, అమ్మా ఏం పర్వాలేదు, మీకేం పర్వాలేదు, తగ్గిపోతుంది, మీకు ఎందుకు అట్లా ఉండండి, ధైర్యం చెప్పారు. చాలా నాకు చాలా డాక్టర్ అంటే భయం అండి, ఇంజక్షన్ అంటే భయం. అలాంటిది ధైర్యంగా చేయించుకున్నాను. చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళ అటెండర్స్ కూడా చాలా నీట్ గా ఉన్నారు. మా పాత పేషెంట్స్ చాలా మంచిగా ఉన్నారు. సో ఎవరికైనా నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటే కొంచెం ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని నీట్ గా చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. డైలీ సఫర్ అవ్వకుండా నీ పెయిన్స్ కి ఆపరేషన్ కి భయపడినా, నాకు ఆపరేషన్ అవుతుంది చచ్చిపోతా కాబట్టి ఆపరేషన్ చేపియను, ఇవన్నీ పాతకాలం లాగా మాట్లాడితే రిజల్ట్ రాదు. మనకు ఈ కాలంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్, చాలా క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కాదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనం ఉండే వరకు మంచిగా నడవాలా, వాష్రూమ్ యూజ్ చేసి, డైనింగ్ టేబుల్ వర్క్ యూజ్ చేసి మన వరకు మన పని చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎవరైనా ఏ పేషెంట్ అయినా సర్జరీకి భయపడతారు. ఎవరు విధిగా హ్యాపీగా సర్జరీకి రారు. బట్ ఏదో ఒక రోజు ఇవాళ టెక్నాలజీకి, ఇవాళ ఇంప్లాంట్స్ కి మంచి డాక్టర్స్ చేతిలో మంచి హాస్పిటల్లో చేయించుకుంటే రిజల్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పేషెంట్స్ కూడా చాలా నీట్ గా హ్యాపీగా రికవర్ అవుతారు. మీరు చూస్తున్నారు డైరెక్ట్ ఆల్మోస్ట్ 3 daysకే పేషెంట్ చాలా నీట్ గా నడుస్తున్నారు. సో ఇట్ ఈస్ పాసిబుల్. అట్లా మరి ఆపరేషన్ అయిపోయి నేను బెడ్ రెస్ట్ లో ఉంటా, ఇట్లా అయిపోతా 1 month బెడ్ రెస్ట్ లో ఉండడం, ఇంతకు ముందు అట్లా ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కూడా ఆల్మోస్ట్ 15 to 20 years వరకు మోకాలు నడుస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. నీట్ గా అయిపోతుంది. సో క్వాంటిటీ కాకుండా రోజు జెండు బాంబు రాసుకొని అది చేసుకొని ఇది చేసుకొని ఇబ్బంది పడకుండా రెగ్యులర్లీ మంచిగా చిన్న సర్జరీ కాదు, మేజర్ సర్జరీ ఒక 1.5 hour 2 hours సర్జరీ ఉంటుంది. ఒక 3 days హాస్పిటల్లో ఉంటారు. బట్ మొత్తం డ్రాస్టిక్ లైఫ్ చేంజ్ అయిపోతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్. ఇంట్లో కూడా అందరు హ్యాపీనే ఉంటారు. లేకుంటే ఇవాళ కాలంలో కొంచెం అందరు చేయించుకోవడం డిఫికల్ట్ ఉన్నారు. దాని ప్రకారం మంచిగా ఉంటుంది. ఇంకా ఏదైనా ఉంటే చెప్పగలుగుతారంటే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అండ్ శాంతిలాల్ హాస్పిటల్ టీమ్. మా టీం మొత్తం ఉంది. నేను డాక్టర్ అనీష్ కుమార్ జైన్, నాతో మొత్తం టీం ఉంది. మా సిస్టర్స్, మా సపోర్ట్ స్టాఫ్, రిసెప్షన్ స్టాఫ్ అందరు చాలా మంచిగా ఉంది. పేషెంట్స్ కూడా మంచి. దేవుళ్ళు ఎక్కడో లేరండి, డాక్టర్లోనే ఉన్నారు. థ్యాంక్ యూ అండి. Gracias.